వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. 11వ తారీఖు జరిగినటువంటి కల్వకుర్తి మున్సిపల్ ఎన్నికల్లో ప్రక్రియలో భాగంగా 13వ తారీఖు ఇది కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. 13వ తారీఖు రమరంబ బీఈడి కాలేజీలో ఏదైతే ఎన్నికల కౌంటింగ్ దాదాపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతుంది. సో ఈ కార్యక్రమానికి మొత్తం ఇక్కడ ఏదైతే మనకు మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో కూడా కౌంటింగ్ అదైతే ప్రాంగణం మొత్తం వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. వారితో పాటు కూడా ఏదైతే కలెక్టర్ డిఎస్పి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పెద్ద మొత్తంలో కూడా ఇక్కడ పోలీసు బలగాలు కూడా రేపు ఇక్కడ దిగబోతున్నాయి. సో మొత్తానికి వీరితో పాటు కూడా ఫైర్ స్టేషన్ అంటే ఫైర్ సిబ్బంది ఇక్కడ ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా ఇక్కడ పూర్తి ఒక వాళ్ళు పర్యవేక్షణలో కూడా వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. సో మొత్తానికి రేపు 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలోని అయితే దాదాపు 22 వాళ్ళకు సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థులు కూడా ఇక్కడ రేపు 7 గంటల లోపే ఇక్కడ వాళ్ళు రిపోర్ట్ చేయాలి. ఇటు కౌన్సిలర్ అభ్యర్థులు, ఇటు మున్సిపల్ అధికారులు, ఇటు ఏదైతే ప్రభుత్వ అధికారులు, మన ఏదైతే కౌంటింగ్ కు సంబంధించిన ఎలక్షన్ మనకి ఏదైతే రిటర్నింగ్ అధికారుల వాళ్ళ పర్యవేక్షణలో కూడా 7 గంటలకు ఏదైతే వాళ్ళు బాక్సులు వాళ్ళ ముందే ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రక్రియని కొనసాగిస్తారు. 7 గంటల నుండి సుమారుగా 5 గంటల వరకు ఈ సమయం అయితే మనకు వాళ్ళు చెప్తే ప్రయత్నం చేశారు. మొత్తానికి రేపు జరగబోయే కౌంటింగ్ ప్రక్రియనైతే మనం కల్వకుర్తిలో బీఈడి బ్రహ్మరాంబ కాలేజీలో జరగబోతున్న సందర్భం ఆ ఏరియా మొత్తం కూడా రేపు పోలీసు బందోబస్తు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పలు ఆదేశాలు కూడా పోలీస్ శాఖ వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఏరియాలో ఎక్కడ ఎలాంటి సౌండ్ కానీ ఏదన్నా కొన్ని ఇబ్బందికరమైన శబ్దాలు కూడా ఉండకూడకుండా వాళ్ళు కొంచెం ట్రాఫిక్ పర్యవేక్షణలో కూడా ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకు పోలీసు వారు చెప్పే కొన్ని సూచనలు కూడా చేశారు. ఏదైతే కొంచెం వాళ్ళు రేపు ఇబ్బంది అంటే ఏదైతే అభ్యర్థులు వాళ్ళు తీసుకొచ్చిన వాహనాలు బ్రహ్మరాంబ బీఈడి కాలేజీ వెనకాల కూడా వాళ్ళకు కొంచెం సమయం అక్కడ కొంచెం పార్కింగ్ ప్లేస్ కూడా కేటాయించారు. ఎందుకంటే కేవలం ఏదైతే పోలింగ్ సంబంధించిన అభ్యర్థుల వెహికల్స్ అట్లాగే అధికారుల వెహికల్స్ ఏదైతే బీఈడి కాలేజీ వెనకాల పార్కింగ్ చేయవలసిందిగా వాళ్ళు ఇప్పటికీ కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే సామాన్యులు ఏమన్నా చూడాలనుకున్న ఏదైనా రోడ్డు బయట నుంచే వాళ్ళు ఒక మైక్ సెట్ వాళ్ళు ఏదైతే కొంచెం దాని స్పీకర్ ద్వారా వాళ్ళకు ఎప్పటికప్పుడు మనం వాళ్ళకు చెప్పే ప్రయత్నం ఉంటుంది. ఏదైతే ఈ ప్రాంగణం మొత్తం కూడా రేపు పోలీసు బందోబస్తు కూడుకున్న ఉంటుంది కాబట్టి అందరూ కూడా వీళ్ళు ఎవరైతే చట్టపరంగా అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఏదైతే రేపు 5 గంటల కూడా అభ్యర్థులు ఎవరు గెలుస్తారు ఎవరు ఏంటి అనేది కూడా రేపు 5 గంటల లోపే తెలియబోతున్న సందర్భం. ఇక్కడ మనకు కొంచెం మున్సిపల్ ఆఫీసు నుంచి ఇక్కడ పోలీస్ శాఖ వారు ఇక్కడ ఫైర్ సిబ్బంది ఇటు రిటర్నింగ్ అధికారులు కూడా చెప్పే విషయాలు ఇవన్నీ మొత్తానికి కల్వకుర్తిలో రేపు బ్రహ్మరాంబ కాలేజీలో ఉదయం 7 గంటల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మరిన్ని విషయాలు మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.